ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా తరపున సంఘము తరపున మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. We share our greetings in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ to you all who are watching right now. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా నోట్స్ పెన్ను తీసుకుని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు పరిశీలన చేయాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాం. We ask you right now to please open up your hearts and minds to listen to the word of God, and we will be so grateful to you if you could open up your notes. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే మనము ఎవరి దగ్గర విచారణ చేయాలి. So today we are having the word of God Bible study about for whom and at where we should all inquire or seek. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2వ రాజులు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం అండి. 2 Kings chapter 1 2nd verse. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడ గది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు బయల్జేబులు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. So dear people of God, I ask you right now to please say after me. Ahijah fell down through a lattice in his upper chamber that was in Samaria and was sick. And he sent messengers and said unto them, Go, inquire of Beelzebub, the god of Ekron, whether I shall recover of this disease. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ప్రారంభించుకోక మునుపు అందరం కళ్ళు మూసుకుంటే మన స్థానిక దైవజనురాలు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. So today, before we start our word of God about whom at where we all should inquire or seek, we ask our sister Chini, my mother, to pray for the message today. మమ్మల్నిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఇదిగో మీ కుమారులలో నుండి తండ్రి నేను వర్తమానం చెప్పడానికి సిద్ధపరచుండగా మీరు మాట్లాడండి తండ్రి, మీకు వందనాలు నాయన. ఆయా ప్రాంతాల్లో ఉండి వర్తమానం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో, ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డలను తండ్రి నాయన, అలాగే సంఘ బిడ్డల కుటుంబాలందరినీ కూడా దీవించండి, ఆరోగ్యంలో ఆయస్థలం దయచండి, మీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో మీ కుమారులలో ఉండి తండ్రి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి నాయన అహజ్య గురించి తండ్రి అనేక వారముల నుంచి చెప్తుండగా తండ్రి ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడి వర్తమానం ద్వారా తండ్రి సహాయం దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన పునరుత్థాన దినములో మనం అహజ్య పడిపోటను గురించి నేర్చుకున్నామండి. So on last Sunday we had the message on the same verse. Today what we have studied, Ahijah fell down. ప్రియమైన దేవుని బిడ్డలారా, dear people of God, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి కానీ, ఒక విశ్వాసి జీవితంలో కానీ పడిపోవడానికి కారణాలు ఏమిటో గడిచిన ఆదివారం మనం ధ్యానాన్ని చేసామండి. దేవునికి మహిమ కలుగును గాక. On last Sunday we had the message and we shared you about when a believer fell down in his spiritual life. ప్రియమైన దేవుని బిడ్డలారా, dear people of God, ఇక్కడ అహజ్య ఇశ్రాయేలీయులకు రాజు. here we see Ahijah, he is the king of Israel. ఇశ్రాయేలీయులకు దేవుడు ఎవరండి? And who is the God of Israel? యెహోవా, our heavenly Father Jehovah. ఆ యెహోవాగా ఏమి చెబుతున్నారు దేవుడు?
మిమ్మలను స్వస్థపరచు యెహోవాను నేనని చక్కగా ఆయన సెలవిస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. In Bible we see God himself, he said that I am your healer. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, అప్పుడు యెహోవాను దగ్గర ఇతడు విచారణ చేయడం మానేసి here we see for whom he should seek or inquire. ఇతను ఎవరి దగ్గర విచారణ చేయడానికి పూనుకున్నాడంటే And for whom he should inquire, but for whom he wanted to inquire is ఎక్రోను దేవత అయినటువంటి బెయల్జెబూలు దగ్గరికి వెళ్ళి మీరు నేను స్వస్థపడతానో లేదో తెలుసుకుని రమ్మని తన దగ్గర ఉన్నటువంటి దూతలను పంపుతున్నాడు అంటే ఎంత దారుణమైపోయాడండి. ఇతను పరిశీలన చేద్దామండి. So, dear people of God, here as a king of Israel, we all know the God of Israel is Jehovah, and he should inquire to Jehovah, our God. But here, what he is doing is, he sent his messengers and he said unto them that just go and inquire to the God of Ekron, Beelzebub, and ask whether I could recover from this disease. ఈ రెండవ రాజులు రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయం 7-8 వచనాల్లో చదివితే అండి, And in the same 2 Kings 8th chapter 7th and 8th verse, ఇక్కడ బెన్హదీదు అనేటువంటి ఒక రాజు, సిరియా రాజు మనకు కనిపిస్తాడండి. so in this chapter 8, 7 and 8th verses of 2 Kings, here we see a king of Israel, Ben-Hadad. ఇతడు సిరియా దేశపు రాజు అండి. And here Ben-Hadad is the king of Syria. అలాంటి సిరియా వాడు ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా యొద్ద నేను స్వస్థపడతానో లేదని చెప్పి ఎలీషా దగ్గర విచారణ చేయమని తన దూతలు పంపాడటండి. Here we see what king of Syria, Ben-Hadad, what he done is he sent like messengers like Ahijah, but he sent his messengers to the God of Israel, and he inquired at Elisha whether I could recover from this disease. ఒకసారి చదువుదామండి ఆ సన్నివేశాన్ని. And we would like to read it for you, dear people of God. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజు అయినటువంటి బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలునను పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకుని దైవజనుడైన అతని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చెయ్యమని ఆజ్ఞ ఇచ్చాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see Elisha came to Damascus, and Ben-Hadad, the king of Syria, was sick, and it was told him, saying, the man of God is came here. And the king said unto Hazael, take a present in your hand, and go and meet the man of God, and inquire of the Lord by him, saying, shall I recover of this disease? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జనాంగం అని చెప్పుకుంటున్నటువంటి ఈ అహజ్యా ఏమో ఈ యొక్క విగ్రహాల దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపుతుంటే, here we see Ahijah belongs to God's people, Israel, and he sent his messengers unto other gods. ఈ అన్యుడైనటువంటి సిరియా వాడైనటువంటి బెన్హదీదు మాత్రం ఇశ్రాయేలు దేవుని దగ్గర విచారణ చేయమని తన దూతలను పంపాడంటే అన్యుడు ఎంత గొప్పోడండి. దేవునికి మహిమ కలుగును గాక. And here we see a king of Syria. Syria people were being not God's people, but even though the king of Syria himself was inquiring before the Lord of Israel and
inquiring whether he could recover from his sickness. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈరోజు మన పాఠం ఏమిటంటే, so today our message, our Bible study is about మనం ఎవరి దగ్గర విచారణ చేయకూడదు, for whom we should not inquire or seek. అలాగే ఎవరి దగ్గర మనం విచారణ చెయ్యాలి అనే విషయాలు ఈ రెండింటిని మనం పరిశీలన చేయబోతున్నాం అండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, we ask you right now to please open up your hearts and minds to listen to the Word of God. We are going right now to the Word of God, and today our message is about for whom we should not seek or inquire, and for whom we should seek and inquire. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మనం మొట్టమొదటిగా విగ్రహాల దగ్గర మనము విచారణ చేయకూడదు అనే అంశాన్ని మొట్టమొదటి పరిశీలన చేద్దామండి. we should not seek or inquire before idols. ఈ రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 25వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. In 2 Chronicles 25th chapter 15th verse, అందుకొరకు యెహోవా కోపము అమస్యా మీద రగులుకొనును. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా, అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదువని అమజ్యతో అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమత్స్య దగ్గరికి దేవుడు పంపుతున్నాడు. అదే ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదువుదామండి. Wherefore the anger of the Lord was kindled against Amasai, and he sent down him a prophet, which said unto him, Why have you sought after the gods of the people, which could not deliver own people out of your hand? కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ అహస్య అనేటువంటి ఆయన జీవము లేని విగ్రహాల దగ్గర తనతో ఉన్నటువంటి ప్రజలు కూడా విచారించటం ప్రారంభించారటండి. so dear people of God, here we see what Amaziah and the people were been doing is they were seeking before the powerless idol gods. అలాగే 20వ వచనాన్ని చదువుదామండి. And to make you clearly understand 20th verse of this chapter 25 2 Chronicles, జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేయుచు వచ్చిరి. But Amasai would not hear, for it came of God. He might deliver unto them hand of their enemies, because they sought after the gods of Edom. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజు అలాగనే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఎవరి దగ్గర ఈ యొక్క విచారణ చేయడం ప్రారంభించారంటే విగ్రహాల దగ్గర విచారణ చేయడం ప్రారంభించారటండి. so dear people of God, here we see what the people and Amaziah, what they were doing is they were seeking before idol gods. అందుకని యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం ఏమని సెలవిస్తుందో చదువుదామండి. In Ezekiel 14th chapter 3rd verse, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించుచు అభ్యంతరములను తమ ఎదుట పెట్టుకొని ఉన్నారు. వీరి నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? Son of man, these men have set up their idols in their heart, and put them stumbling block of their iniquity before their face. Should I be inquired of at all by them? కనుక వీళ్ళు విగ్రహాలను వారు హృదయంలో పెట్టుకుని దేవుని దగ్గర విచారణ చేయడానికి వచ్చారటండి. so dear people of God, here we see the people, what they were been doing is they came to God to inquire, and what they have been placed in their hearts is idol gods. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఈరోజు క్రైస్తవుల యొక్క పరిస్థితి కూడా అలాగనే ఉంది. and same like the people here, how they were being set their idol gods in their hearts. Inner they placed idol gods, and outer they were acting before God like they were inquiring. అందుకే యేసు ప్రభువారు ఏమన్నారంటే, That's the reason Jesus Christ have said that
మీ పెదవులతో దేవుని స్తుతిస్తున్నారు కానీ మీ హృదయము దేవునికి దూరముగా ఉన్నదని సెలవిస్తారండి. You're worshiping God with your lips, but your heart is far away from God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈనాడు మనం చాలా మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుని కంటే ఎక్కువగా ఏదైతే మనం ప్రేమిస్తున్నామో అవన్నిటిని కూడా దేవుడు విగ్రహారాధనగా చూస్తున్నాడు. so dear people of God, to make you clearly understand, we all know that if we have been loving something beyond God, more than God, that means we have been having idols. We are doing idol worship is equal to loving something more than God, and we have been placing these all idols in our hearts, and we have been outer acting like we have been seeking God. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ దేవునికి కంటే ఎక్కువగా ఏవైతే ప్రేమిస్తున్నావో అవన్నిటిని లోపల పెట్టుకుని మన యొక్క అనారోగ్యం కొరకు, మన రుణభారముల కొరకు, మన సమస్యల కొరకు మనము దేవుని దగ్గర విచారణ చేసినా మనకి ఏమి ప్రయోజనం అండి? So, dear people of God, we have been placing all the things which are against God in our hearts, and we have been placing all these idols, what we love more than God, and placing them all in our hearts. And if we have been came before God and seeking Him to make you recover from your disease, or to make you free from all the problems and temptations, how your prayer will be accepted by God? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మన యొక్క జీవితంలో in our life, మన సమస్యల కొరకు మనం ఎవరి మీదో ఆధారపడుతూ, ఎవరి దగ్గర విచారణ చేస్తూ, మరలా సర్లే దేవుని దగ్గర కూడా విచారణ చేద్దామని ఏదో నామకహ మనం విచారణ చేస్తున్నాం తప్పించి నిజముగా మనం విచారణ చేస్తున్నాం. అందుకే బైబిల్ చెబుతుంది, ఆయనకి నిజముగా మొరపెట్టు వారి ఎడల ఆయన సమీపముగా ఉండే దేవుడిని వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. So, dear people of God, we have to analyze ourselves whether our seeking in God is true or not. Because sometimes what we do is we inquire or we seek in others and we depend on them, and we will forget God, and suddenly we remember that if we have been forgotten to inquire or seek in God, and you will be coming back to God not true-heartedly. You are not coming wholeheartedly, but you have been came to God and seeking that God, please make me free. But your seeking and your inquire is not real. That's the reason Word of God says that if you have been inquired or seek God wholeheartedly without placing anything in your hearts, then your prayer will be accepted and God is near to you. అందుకని యేస్కేలు రాసినటువంటి గ్రంథములో 20వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుందండి. And also in Ezekiel chapter 20, 3rd verse, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లనిమో, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచనైనను మీకు దొరకదు. ఇదే ప్రభువుకు యెహోవాకు. Son of man, speak unto the elders Israel, and say unto them, Thus saith of the Lord God, Are you come to inquire of me as I live? Saith the Lord God, I will not be inquired of by you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దగ్గర ఎలా వస్తున్నారు? లోపల విగ్రహారాధన పెట్టుకుని, విగ్రహారాధన మీద ఆధారపడి నా దగ్గర ఏదో నామకహ విచారణ చేయడానికి వస్తున్నారు కనుక మీకు ఏమి కూడా మేలు జరగదని ఈ దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, God was been talking to the Israel elders. Here we see, and through the word of God, He was telling to the elders that you have been placed idols in our heart, and you have been came to me right now. That means you are placing something, and you are doing everything against to me, and now you have been coming to seek in me or inquiring me how I can do
things in you that God is saying that I'm not going to do anything for you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of మన God, విగ్రహాల మీద ఆధారపడకూడదండి. we should not seek in idols. ఆ విగ్రహాల దగ్గర మనం విచారణ చేయకూడదండి. We should not inquire in idol worships. అక్కడ మనం విచారణ చేసినా మనకేమి ప్రయోజనం కలగదండి. If you're inquired or you are seeked in this before idols, you're not going to get anything. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, 31వ వచనంలో చదివితే, and also in 31st verse in the same chapter 20 Ezekiel, మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రమవుచున్నారే, ఇశ్రాయేలులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడ నా వలన ఆలోచన మీకు దొరకదు. For when you offer your gifts, when you make your son to pass through the fire, you pollute yourselves with all your idols, even unto this day. And shall I be inquired of by you, O house of Israel, as I did, saith the Lord God, I will not be inquired by you. కనుక విగ్రహారాధన మీరు చేస్తూ విగ్రహారాధనకు సంబంధించిన విషయాలను మీ హృదయంలో పెట్టుకొని నా దగ్గర మీరు విచారించిన మీకు ఏమి ప్రయోజనం ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see God was been talking to the word of God to the elders. You're not going to get anything from me. Whatever you're doing right now is equal to zero, because you have been doing idol. You have been placed these idols in your heart and you are seeking in idols. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, so what we have to understand from the verses what we have been undergone, మనము విగ్రహాల దగ్గర విచారించకూడదు కానీ మన దేవుని దగ్గర విచారించాలని మనం నేర్చుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. we should not seek in idols. We should not inquire or seek in idols. We have to seek and inquire to our true God. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదామండి. And also in Jeremiah 8th chapter 2nd verse, వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు. And they shall spread before the sun and the moon and all the host of heaven, whom they have loved, whom they have served, after whom they have walked, and whom they have sought, whom they have worshipped. They shall not be gathered, nor be burned. They shall be dung upon the face of the earth. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఇక్కడ సూర్య చంద్ర నక్షత్రముల దగ్గర వారు విచారణ చేస్తున్నారంట కానీ ఆ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి ఆ యొక్క సృష్టము దగ్గర వారు విచారణ చేస్తున్నారంటండి. ఆ సృష్టికర్త ఎంత బాధపడతాడండి. so dear people of God, here we see what the people who have been doing is they were seeking, they were been inquiring before sun, moon and stars, and they were being not seeking or inquiring in the God who created them. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, సూర్య చంద్ర నక్షత్రముల దగ్గర మనం విచారణ చేయకూడదు కానీ we should not inquire or seek ఆ వాటిని సృష్టించిన సృష్టికర్తమైనటువంటి యెహోవా దగ్గర మాత్రమే మనం విచారణ చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, what we have to do is we should not seek in the stars, moons and sun. We should have to seek and inquire the creator who created them, our God Father. అలాగే హోషేయ రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం అండి. And also in Hosea's 4th chapter 12th verse, నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు. My people ask counsel at their staff declares unto them. The spirit of has caused their error, and they have gone wandering from under their God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ పరిశీలన చేస్తే ఒక కర్ర దగ్గరికి వెళ్ళి వీరు పరిశీలన చేస్తున్నారంటండి. ఎంతగా దిగజారిపోయారండి.
So, dear people of God, here we see how the people who have been disgraded is they were being seeking to the stocks. That means wooden idols. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కర్రల దగ్గర మనం విచారణ చేయకూడదని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకోవాలండి. దేవునికి మహిమ కలుగును So, గాక. dear people of God, we should not seek or we should not inquire before any wooden idols. అలాగనే 1 సమూయేలు రాసినటువంటి గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదామండి. And also in 1 Samuel 28th chapter 7th verse. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కన్న పిచాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతును. Then the Saul said unto his servants, Seek me a woman who has a familiar spirit, that I may go to her and inquire her. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ కర్ణ పిశాచి కలిగినటువంటి అనేక మంది స్త్రీలను ఒకనాడు చంపినటువంటి ఈ యొక్క సౌలు గారు చివరికి కర్ణ పిశాచుల మీద దగ్గర విచారణ చేయాలని ఆలోచన కలిగిందటండి ఈయనకి. So, dear people of God, here we see what kind of thought was generated in Saul's mind is he wanted to seek a woman who has a familiar spirit. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈనాడు మన క్రైస్తవ జీవితంలో కూడా and in our Christian life right now, మనం పలానా ఆయన దగ్గరికి వెళితే ఏం చెబుతాడో విందాం. what we have been every time seeking or inquiring is in people. ఆయన ఏది చెబితే అది మనం చేద్దాం. But what you have been doing is you are just seeking and inquiring to the pastor. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, బైబిల్ ఏమని బోధిస్తుందంటే, what the word of God is telling us is, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మీతో చెప్పునది చేయుడని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మతో ఈ యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, what God Father was been said as is, He is my Son, Jesus Christ. You do whatever He say. But what we were doing is we have been keeping Jesus Christ aside, and we have been trusting and we are inquiring and seeking in the man's. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మానవుని మీద మనం ఆధారపడకూడదు. should not depend or seek in man. ఎవరి మీద ఆధారపడాలంటే యెహోవా మీద, ఆయన దగ్గరే మనం విచారణ చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. We should all seek and we should all inquire at our God Father. అది ఎలాంటి సమస్య అయినా, Whatever the problem is, ఎలాంటి పరిస్థితులైనా whatever the situation is, ఆయన మీద మనం ఆధారపడాలండి. when we have been seek or depend on Him, చాలా సార్లు many times మన జీవితాల్లో కూడా in our lives, ఇలాంటి కర్ణ పిశాచులు వదిలించే వారి మీద మనం ఆధారపడతామండి. what we all do is sometimes we all depend on the people who have been. మనకి ఏదైనా జ్వరం వచ్చినా, మనకి ఏదైనా బాధ వచ్చినా, మనము ఆ యొక్క కర్ణ పిశాచులు వదిలించుకునేటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం కట్టించుకుంటామంటే తాడులు కట్టించుకుంటామండి. So dear people of God, what happening here right now is people who have been believing in the people who have been give them the threads. They give the threads and they say you that if you have been tied up to your hand or your leg, then no spirit will come to you. Whatever the sickness, whatever the problem, they will go away from you. So the people who have been believing in these physical threats, and they have been believing in the people who have been say that we have been spirit removals, we can see devils, we can throw away the devils. So people who have been believing in them. So here, like Saul, we see the people here right now around us who have been believing in these familiar spirits. తనకున్న సమస్యలు పోవడానికి ఎవరి దగ్గర విచారించాలనుకున్నాడంటే కర్ణ పిశాచులు కలిగినటువంటి ఒక స్త్రీ దగ్గర తను విచారించాలని ఆయన అనుకున్నాడటండి. So dear people of God, here we see how Saul was being discredited is he wanted to seek or inquire a woman who has a familiar spirit. అలాగనే మొదటి దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. And also in 1 Chronicles 10th chapter 13th verse, యెహోవా యొద్ద విచారణ చేయక కన్న పిచాచముల యొద్ద విచారణ చేయదానిని వెతికినందుకు
సౌలు హతమాయెను. So Saul died for his transgression, which he committed against the Lord, even against the word of the Lord, which he kept not, also for asking counsel of the one who had familiar spirit to inquire of it. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ యొక్క సౌలు గారు దేవుని దగ్గర విచారించటం మానేసి ఆ కర్ణ పిశాచును కలిగినటువంటి ఆ స్త్రీ దగ్గర విచారణ చేయడం వల్ల చివరికి తాను చనిపోవలసి వచ్చిందంటండి. so dear people of God, what happened to Saul is he was dependent and he was seeked in a woman who had that familiar spirit, and he was forgot that I have to seek in, or I have to seek, or I have to inquire to my God. So keeping God aside and seeking in that familiar spirit, what happened to Saul is he was died. లేవికాండము 19:31 దేవుని వాక్యం ఇలా And సెలవిస్తుందండి. the word of God was been telling us in Leviticus 19th chapter 31st verse. కన్న పిచాచు గల వారి దగ్గరకు పోకూడదు. Regard not them who have familiar spirits, neither their after wizards. అసలు ఆ కర్ణ పిశాచి కలిగిన వారి దగ్గరికి వెళ్ళకూడదని చక్కగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see the word of God was being clearly commanding the people that you should not go to any familiar spirits. ఈ యొక్క గడిచిన వారంలో In the last week, సంఘములో ఒక విషయం జరిగిందండి. an incident was happened in our church. శుభలక్ష్మి అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. There was a woman called Subbalakshmi. ఆవిడ ఏం చేసిందంటే, What she have done is, ఈ మధ్యన ఒక అతను చనిపోయాడు, so there was a man who died, అతను చూడడానికి వెళ్ళింది. and she went to see the dead man, అక్కడ జడుచుకుంది. and she was frightened. ఇంకా అక్కడ నుంచి తన యొక్క స్థితి అంతా కూడా ఏం చేస్తుందో ఎలా ఉంటుందో అసలు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో తను చాలా బాధపడిపోతుంది. So what happened to her is she was frightened, and she was doing all consciously that she was thought that this spirit was came into me, తన యొక్క తల్లిదండ్రులు దేవుని నమ్మలేదు. and her parents were not believed in God. వారు తాడు కట్టించాలనేటువంటి ఉద్దేశం వాళ్ళది. So what her parents wanted is they wanted to take her to a man who removes these familiar spirits, or who gives them a threat. ఆ అమ్మాయి ఇంకా బాప్తిసం పొందకపోయినప్పటికీ Even though she was not baptized, తను ఒక తీర్మానం చేసుకుంది. what she have taken a promise is, నేను నమ్మిన దేవుడి కర్ణ పిశాచుల వాటికంటే నా దేవుడు గొప్పోడు. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, what this woman Subbalakshmi have done is she was being believed that my God is going to take out the spirit away from me, and nothing will happen to me. These all are like assumptions. My God is powerful than these familiar spirits. ఆ వెంటనే ఆ బిడ్డ ధైర్యంగా ఉంది. ఈరోజు చక్కగా ఉంది. ఈ వారంలో ఆ బిడ్డ ఇంటికాడ కృతజ్ఞత కూడిక జరగబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, she was trusted in God, and she was got relief from all that spiritual thoughts, and what happened is she was become free, and we are having a Thanksgiving prayer at her house. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనకేమైనా సమస్యలు వచ్చినా, whenever we had a problems, మన ఎలాంటి ఇరుకులు వచ్చినా, whenever we were being Elan- surrounded with temptations, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, when we were being having many odds against us, ఎలాంటి శోధనలు వచ్చినప్పటికీ when you are being in troubles, మనం దేవుని దగ్గర మన విచారణ చేయాలి కానీ ఇలాంటి కర్ణ పిశాచుల దగ్గర మనం విచారణ చేయకూడదని దేవుడు మనకి బోధిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, here what we were being telling you right now is, do not compromise in your life. Every time you have to take an oath in your life that whatever the situations, what are the problems, troubles, what are the efforts, wherever you have been diseased or whatever you have been surrounded with many odds, what you have to do is you have to seek or inquire into our only true God, but you should not
go after any other gods. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ in any situations, ఈ విగ్రహాల దగ్గర మనం విచారణ చేయకూడదు. we should not seek or inquire at idols. సూర్య చంద్ర నక్షత్రముల దగ్గర మనం విచారణ We చేయకూడదు. should not inquire or seek into the moon, stars, and sun. కర్ర దగ్గర మనం విచారణ చేయకూడదు. Here, what we seen is the people who have been seek or inquire to the wooden idols. So we should not do like that, కర్ణ పిశాచుల దగ్గర మనం విచారణ చేయకూడదు. and we should not seek like Saul in familiar spirits. అలాగే ఇర్మియా రాసినటువంటి గ్రంథము And also in Jeremiah 10వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. 10th chapter 21st verse. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు. For the pastors have become brutish and have not sought the word. Therefore they shall not prosper, as their flock shall be scattered. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ కాపరులు కూడా ఏం చేస్తున్నారంటే, ఏ దేవుడైతే సృష్టికర్త అయి ఉన్నాడో ఆ దేవుని మీద మీరు ఆ దేవుని దగ్గర విచారణ చేయండి అని చెప్పటం మానేసి కొన్ని కల్పితాలు వారు చేస్తున్నారటండి. so dear people of God, here what the shepherds or these pastors were been doing here is they were just diverting the people. They were been diverting the people to worship or seek into the true God, and they were just diverting them to worship some things what they can see. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of ఆ God, 10వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకుంటే if you could go through this 10th chapter of Jeremiah, ఆ యొక్క చెట్టులో ఉన్నటువంటి ఒక కొమ్మ తీసుకుని వచ్చి అక్కడ పాతుతారట. what the people do is they were being cut off a branch from a tree and they will plant. దానికి వారి యొక్క సమస్యలన్నిటినీ కట్టేవారటండి. So what they do is they used to tie to that tree all the problems whatever they have. కనుక ఆ చెట్టు వారి సమస్యలు తీర్చదు. The tree is not going to make them free from their problems. ఆ చెట్టును సృష్టించిన సృష్టికర్త దగ్గర మనం విచారణ చేస్తే మన సమస్యలు పోతాయండి. దేవునికి మహిమ కలుగును గాక. If you have been inquired, if you have been seek in the Creator who created that tree, He is going to make us free. మా యొక్క ఈ ఇండియాలో జరుగుతున్న పరిస్థితులు, And in India right now, కొన్ని క్షేత్రాలు ఉంటాయి, క్రిస్టియన్ క్షేత్రాలు కూడా. and we are having some, this kind of things have been happening in the Christianity in India right now, where we see in some kind of temples, Christian temples. అక్కడ ఏం జరుగుతుందంటే అండి, What happens in that Christian temples is అక్కడ కొన్ని చెట్లు ఉంటాయండి. there will be few trees there. ఆ చెట్లకి To that trees, వారి యొక్క పిల్లలు లేరనుకోండి, ఆ పిల్లల్లో ఒక 2 రాళ్ళు మూట కట్టి ఆ చెట్టు కడతారు. ఏం అప్పులు ఉన్నాయనుకోండి, అప్పుల గురించి ఒక మూట కడతారు. అలాగే వారి సమస్యలు ఒక మూట కడతారు. కనుక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ కాపరులు ఏమని చెప్పారంటే, మీరు గనక ఈ చెట్టుకి మీ యొక్క సమస్యలు కడితే మీ సమస్యలు పోతాయని నేర్పారటండి వాళ్ళకి. so dear people of God, what happening here right now in these temples is the shepherds, the pastors who have been there, who have been diverted the people. They have been made the people like they just have been, if they don't have children, they will tie a stone to the tree, and they believe that if we tie these stones to this, they just have been what they do is they just have been take some stones and they will tie it to that tree branches, and they believe that if we do like this, then we will get the children and we will get free. And even before some they just have been arranged some Jesus Christ idols and also some Maria's idols, and they just keep some cross, and they just ask that if you're having any problems, what the pastors have been telling to the people is, you just go there and you just place the stones before that idol, or if you just have before the statue of Jesus Christ, or before the statue of Maria, before the statue of that cross, if you have been placing this all, then you are going to get free. They just have been diverted the people.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, అలాగే తలనీలాలను ఇస్తారండి. ఈ తలనీలాలు ఇచ్చిన తర్వాత ఈ గుండు చేయించుకుని ఈ తల వెంట్రుకలు కొన్ని ఈ యొక్క గొడ్డలో కట్టి చెట్టుకి వేలాడదీస్తారండి. and also what they do is they just think that if we are giving this hair to God and become bold, then we are getting free. So this is what the pastors, the people in the temples, they have been diverting the people. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఆ యొక్క చెట్టుని ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టికర్త దగ్గర మనం విచారణ చేయాలి, కానీ ఆ యొక్క సృష్టము దగ్గర మనం విచారణ చేయాలని నాడు కాపర్లు నేర్పించట్లేదండి. So, dear people of God, what the pastors, who have been in the temple, what they just have to say is that you should not do like this. You should have to seek our true God. Then you are going to get a great response from Him. But the pastors are the people who have been not telling this, dear people of God. అలాగే ఈ సిలువుకు దండం పెట్టుకుంటే మీ సమస్యలు పోతాయని కాపర్లు నేర్పుతున్నారండి. And even today we see that people place this cross and they believe that if I have this cross with me, nothing happens to me. కనుక సిలువ మనకు దగ్గర మనం విచారణ చేస్తే మనకు మేలు కలదు, కానీ సిలువ మీద వ్రేలాడిన యేసు దగ్గర విచారణ చేస్తే మనకు మేలు జరుగుతుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. So, dear people of God, what the people who have been doing is they just have been keep the cross in their neck, and they believe that if I have this, nothing happens to me and I will save from in any situation. But what we have to believe is not the cross on the neck. We should have to seek, or we should inquire who was being died on this cross, our Savior Jesus Christ. కనుక సిలువ కంటే గొప్పవారు ఎవరంటే ఆ సిలువ మీద వ్రేలాడిన యేసు గొప్పోడండి. దేవునికి మహిమ కలుగునుగాక. So, dear people of God, cross is not powerful than our Savior who have been hanged on it. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, So, dear people of God, అలాగే ఆ యొక్క దారాన్ని సృష్టించిన సృష్టికర్తకి మానేసి కర్చీఫ్ మీద వారి మనసును కేంద్రీకరింప చేస్తున్నారు. so dear people of God, here today we are seeing what happening in the Christianity is people who have been believing in the things, handkerchiefs, oil bottles, etc. కనుక ఆ యొక్క నూనెను సృష్టించిన సృష్టికర్త గొప్పదా, నూనె గొప్పదా, లేకపోతే కర్చీఫ్ను సృష్టించిన సృష్టికర్త గొప్పదా, కర్చీఫ్ గొప్పదా, ఆ చెట్టును సృష్టించిన సృష్టికర్త గొప్పదా, ఆ చెట్టు గొప్పదా, ఇలా మనం పరిశీలన చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, to create these handkerchiefs, to create this oil, to create all the visible things, what people who have been, all the Christian people who have been completely believing in them, that if I have this oil bottle, if I apply, then I'm going to get free from this disease. So, people who have been completely believing in that. But what people who have been forgetting is to create them all, the source who have been got from the nature, and this nature was being built, created by God, and people who have been believing on things more than God. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఇర్మియా రాసినటువంటి గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదామండి. And in Jeremiah 23rd chapter 1st verse, యెహోవాకు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. Woe be unto the pastors who destroy and scatter the sheep of my pasture, saith the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సృష్టికర్త అయితే మనలను సృజించాడో ఆ సృష్టికర్త దగ్గర విచారణ చేయకుండా వారి సొంత యొక్క పద్ధతులలో మనం విచారణ చేస్తే, అలాగన మనం నడిపించినట్టయితే మనకి శ్రమ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవుని బిడ్డలారా, so dear people of God, here we see as we have been a sheep, like we are God's sheep, and God was arranged a shepherd for us, like the man of God. And here what the man of God have to remind every time is that I am dealing with the sheep of God. That means I have to make them all to walk in only God's ways. You should not divert the people to work on your own ways. You should not create anything against word of God and make the people to do that. You just have to do whatever God say. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకే ఈ యొక్క ఇర్మియా రాసినటువంటి గ్రంథములో and in Jeremiah 50వ అధ్యాయం 6వ వచనములో 50th chapter 6th verse,
నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకుని పోయి వారి త్రోవ తప్పించితిరి. My people have been lost sheep. Their shepherds have caused them go astray. They have turned them away on the mountains. They have gone from mountain to hill. They have forgotten their resting place. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కాపరులు ఏం చేస్తున్నారంటే, అయ్యా మీరు పలానా కొండ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే మీకు మేలు జరుగుతుంది, పలానా కొండ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే మీ రోగం పోతుంది, పలానా కొండ దగ్గరికి వెళ్ళి ఇలాగ చేస్తే మీ సమస్యలు పోతాయని కాపరులు అంటండి వారిని తప్పు ద్రోవలో నడిపిస్తున్నారటండి. So, dear people of God, what here the shepherds, what they are doing is right now, if you consider the situations what are happening around us, it's like, what some pastors say is, if you come to our church, you are going to get healings. That means a person who is going to another church, they just have been said that come to us. So everybody was been telling right now that come to us. If you come to us only, then God is going to do. They just have been showing their churches, they just have been showing the temples as a healing place, and they were been calling people to them. That means they were diverting what here clearly mentioned. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, అలాంటి కాపరుల దగ్గర మీరు విచారణ చేయకూడదు. so dear people of God, please aware, if anyone were been calling you into their own ways, you have to aware and you have to think that they were being wanted to turn away from me to their own ways. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, విగ్రహాల దగ్గర మనం విచారణ చేయకూడదు. so from all these verses, we have been said you right now that you should not seek or inquire in idols, సూర్య చంద్ర నక్షత్రముల దగ్గర మనం విచారణ and చేయకూడదు. we should not shout we should not inquire before the sun, moon, and all stars, కర్రల దగ్గర మనం విచారణ చేయకూడదు. and we should not seek before the wooden idols, any idols, కర్ణ పిశాచుల దగ్గర మనం విచారణ and చేయకూడదు. we should not inquire like how soul did in familiar spirits. అలాగనే ఇలాగ త్రోవ తప్పించే కాపరుల దగ్గర మనం విచారణ చేయకూడదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. And the word of God was been clearly commanding us right now that we should not seek or we should not inquire to the people who are the shepherds, are the men of God who makes you divert from God. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఆ కొద్ది మందిని దేవుని దగ్గర ఎవరైతే విచారణ చేశారో కొంతమంది గురించి, ఒక 5 గురించి మనం తెలుసుకుందాం అండి. would like to share you right now who inquired in true God in Bible, 5 people. మొట్టమొదటిగా దావీదు అని రాసుకోండి. The first is King David. కీర్తనాకారుడు 34వ కీర్తనలో 4వ వచనములో ఇలాగ సెలవిస్తున్నాడండి. And in Psalms 34th chapter 4th verse, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. I sought the Lord and he heard me, delivered me from all my fears. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, దావీదు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడు? here we see on whom King David was sick is ఆయన ఈ తండ్రి అయిన దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. he was sick before God Father. అలాగే మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథం And also in 1 Samuel 23వ అధ్యాయం 2వ వచనంలో 23rd chapter 2nd verse, అంతట దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునని యెహోవా యొద్ద విచారణ చేయగా Therefore David inquired of the Lord, saying, shall I go and smite these Philistines? And the Lord said unto David, go and smite the Philistines, save Keilah. కనుక ఫిలిష్తీయుల మీదకి ఆయన యుద్ధానికి వెళ్లే ముందు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడండి? దేవుని దగ్గర అతడు విచారణ చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see when King David wants to defeat the Philistines, what he have done is he was inquired to God before he. అలాగనే మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామండి.
And also in 1 Samuel 30th chapter 8th verse. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, And David inquired at the Lord, saying, Shall I pass after this flood? Shall I overtake them? And he answered him first, for shall surely overtake him without fail, without all. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ అమాలేకీయులు దగ్గర మీదికి వెళ్ళేటప్పుడు కూడా యెహోవా దగ్గర దావీదు విచారణ చేసేటటువంటి దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here again, before he wanted to defeat the people of here what King David have done is he was inquired at the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అలాగే 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో, and also in 2 Samuel 2nd chapter 1st verse, ఇది జరిగిన తర్వాత ఏవి జరిగిన తర్వాత, ఇటు ఫిలిష్తీయుల మీద దేవుడు యుద్ధాన్ని ఇచ్చిన తర్వాత, రెండవది అమాలేకుల మీద యుద్ధం ఇచ్చిన తర్వాత, యూదా పట్టణములలోనికి నేను పోదునని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చని యెహోవా అతనికి సెలవిచ్చెను. And it came to pass after this that David inquired of the Lord, saying, Shall I go upon him in any of the cities of Judah? And the Lord said unto him, Go up. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు దేవుని దగ్గర విచారణ చేయడమే కాదు, తిరిగి యూదా పట్టణానికి వెళ్ళడానికి కూడా, నైనా నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదని కూడా ఆయన దగ్గర విచారణ చేస్తున్నాడంటే దావీదు దగ్గర ఎంత మంచి గొప్ప లక్షణం ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here King David is a great inspiration to us and a great example, because he had a great quality inquiring God. What we do is when we want to do something, we remember God in the middle of the process. But here what King David was doing is, before he start anything, here before defeating the Philistines, and here before he wants to go to the city of Judah, what he was being wanted to do is, he was been asking God. అలాగే 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయం 22-23 వచనాలు కూడా చదువుదామండి. And also in 2 Samuel 5th chapter 22nd and 23rd verses. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా, దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. And the Philistines came up again, spread themselves in the valley of Rephaim. And when David inquired of the Lord, he said, You shall not go up, fetch a compass behind him, come upon over against the mulberry trees. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఫిలిష్తీయులు మరలా ఇది దండెత్తినప్పుడు, అయ్యో ఇదివరకు మనం ఫిలిష్తీయుల మీద జయం పొందాం కదా, ఇంకా దేవుని మీద ఎందుకు అని చెప్పి ఆలోచన చేయకుండా మరలా దేవుని మీద దగ్గరే అతడు విచారణ చేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see again when Philistines again they were being came up against King David. He have not forgot God. Already he have won against them. He was defeated them, but he was not got any pride in his mind that if I can beat them anyway. But he have not got the pride like us. Sometimes when we do, first we ask the favor of God, and if it was done, and the second time what we do is we will forget God and we will believe in ourselves. But here we see what King David was doing is he was inquiring God for the second time also. అలాగే మొదటి దినవృత్తాంతాలు రాసిన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. And also in 1 Chronicles 14th chapter 10th verse. దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చెను. And David inquired of God, saying, Shall I go to against the Philistines? Will you deliver them into my hand? And the Lord said unto him, Go up,
for I will deliver them into your hand. అలాగే 13 వచనం 14 వచనాన్ని కూడా చదువుదామండి. 14 అధ్యాయంలో And also in 14th chapter, please study 13th and 14th verses also. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. And the Philistines had again spread themselves abroad in the valley. Therefore David inquired again of God, and God said unto him, Go not up after them, turn away from them, and come upon them over against the mulberry trees. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అతనికి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, in any situation, in any problems, మానవుని మీద ఆధారపడలేదండి. King David was not dependent on any man. ఆయన ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడంటే He was inquired and seeked in. దేవుని దగ్గర అతడు విచారణ చేసినట్టు చూసామండి. దేవునికి మహిమ కలుగును గాక. He was completely inquiring God. అందుకే దావీదు అంటాడు, That's the reason King David says, మనుషులను నమ్ముకున్నట్టు కంటే believing people, యెహోవాను ఆశ్రయించుట మేలు. if you have been having the shelter and if you have been seeking in God, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, దావీదు వలె we should be like ఎన్ని సమస్యలు we వచ్చినప్పటికీ, should be like King David ఎలాంటి పరిస్థితులు in వచ్చినప్పటికీ any situations. దేవుని దగ్గర మాత్రమే మనం విచారణ చేద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. We all take an oath in our life that we should inquire only before God. అలాగే మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము And also in 1 Kings 22వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామండి. 22nd chapter 5th verse. పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదుము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, And Jehoshaphat said unto the king of Israel, Inquire, I will pray for you at the word of the Lord today. అలాగే రెండవ రాజులు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చదువుదాం. And also in 2 Kings 3rd chapter 11th verse. యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలు ఒకడైన నిచ్చెన లేడా అని అడిగెను. But Jehoshaphat said, If there not here a prophet of the Lord, that we may inquire of the Lord by him. One of the king's Israel servants answered, said, Here is the Elisha. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ యెహోషువాపాతును ఆహాబు అంటే యెహోషువాపాతేమో యూదుల రాజు, ఆహాబేమో ఇశ్రాయేలీల యొక్క రాజు. here we see Jehoshaphat is the king of Judah and Ahab is the king of Israel. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషువాపాతు అడుగుతున్నాడండి, ఇక్కడ మన కొరకు దేవుని దగ్గర విచారణ చేసే ఒక ప్రవక్త కావాలి మనకు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here what Jehoshaphat was being said to Ahab is there any prophet who can inquire about us to God? ఈ ఆహాబు తన సొంత కాపరుల మీద ఆధారపడ్డాడండి. Here we see Ahab was being dependent on his own prophets. వారేమన్నారు, యుద్ధానికి వెళ్ళిపోమని చెబుతున్నారు. They were been telling to Ahab, go ahead. కానీ యెహోషువాపాతుకు అనుమానం వచ్చింది. But Jehoshaphat have got a doubt in his mind. ఈ కాపరులు ఆహాబుకు అనుకూలమైన వారు. He was understood, okay, these prophets of Ahab were being related to him. They talk every words in favor of Ahab. కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఇక్కడ యెహోషువాపాతు అడుగుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. Jehoshaphat was been asking, is there anyone more? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈయన అప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఏం చెప్పారంటే, and then when the prophet of God was came, మీరు యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు. they said to Jehoshaphat, you should not go to this ఈ యొక్క battle. ఆహాబు యొక్క బలవంతం చేత మరి యుద్ధానికి వెళ్ళడం జరిగింది. By the force of Ahab,
they both went to battle. Even prophet of God said them, don't go. కనుక ఆహాబు అక్కడ చనిపోవడం జరిగింది. Ahab was died, కానీ యెహోవా యొద్ద విచారణ చేయాలని ఆలోచన కలిగినటువంటి యెహోషువపాతు బ్రతికినట్టు మనం చూస్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see Jehoshaphat got a thought in his mind to inquire before God, and this thought what he got was saved him from death. అందుకని రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము And in 2nd Chronicles 19వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదామండి. 19th chapter 3rd verse. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకుని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. Nevertheless, there are good things found in you, in that you have been taken away the roof out of the land, and have prepared your heart to seek God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యెహోషువపాతు బ్రతకడానికి కారణం ఏమిటంటే the reason why Jehoshaphat was being alive in that war, అతడు దేవుని యొద్ద విచారణ చేయడం ఆయన యొక్క లక్షణం అండి. దేవునికి మహిమ కలుగునుగా. he had a quality to inquire God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మీ నా జీవితంలో in our lives, దేవుని దగ్గర మనం విచారణ చేసినప్పుడు we all should inquire or seek in God. When we seek and inquire, ఆయన గొప్ప కార్యములు చేసేవారండి. God is going to do great things in our lives. దేవునికి మహిమ కలుగునుగా. Glory to our Father. రెండవ రాజులు రాసినటువంటి గ్రంథము And 2nd Kings 16వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదామండి. 16th chapter 15th verse. అప్పుడు రాజైన ఆహాజు అతడు ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయటం కొంచెవలెను. And the king of Ahaz commanded of the Uzziah the priest, saying that upon the great altar burnt the morning burnt offering, and the evening meat offering, the king's burnt sacrifice. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ ఆహాజు అనేటువంటి ఒక రాజు కనిపిస్తాడండి. and here we see a king Ahaz. ఆయన చాలా బలిపీఠాలు కట్టమని చెప్పాడు. He was being asked to build many altars, ఆ యొక్క ఇత్తడి బలిపీఠాన్ని కూడా కట్టమని చెప్పాడు. and he was being told them to build a special altar, great altar. ఆ బ్రాస్తో He was being said to build a brazen altar. ఎందుకంటే అది For what it is? ఆ ఇత్తడి బలిపీఠము నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఆ దేవుని దగ్గర విచారణ చేయుటకు, దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see what this king Ahaz has said is, a brazen altar shall be for me to inquire by God, inquire to God. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, whenever we are being have any problems, ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు whenever we are having any temptation, యేసు ప్రభువారు చెప్పారు, Jesus Christ has said, మీరు గదిలోనికి వెళ్ళి get into your room, ప్రార్థన చేయండి. pray. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, And dear people of God, మనకు సమస్యలు వచ్చినప్పుడు, whenever we are having any problems, ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు any troubles came to us, మనం దేవుని దగ్గర మాత్రమే విచారణ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. we should all seek and we should all inquire only before God, like what this Ahaz was arranging a special altar. అలాగే రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. And also in 2nd Chronicles 34th chapter 3rd verse. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తనిక్కను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడైన. For in the 8th year of his reign, when he was yet young, he began to seek after the God of David his father, and in the 12th year he began to praise Judah and Jerusalem from the high places and the groves, and the carved images and the molten images.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ యోషియా అనేటువంటి ఒక రాజు కనిపిస్తున్నాడండి. and here we see a king, Josiah. 8వ సంవత్సరంలోనే రాజు He అయ్యాడటండి. became a king at the అప్పటి age of 8 years. ఆ యొక్క చిన్నవాడైనప్పటికీ Even though he is so young, దావీదు యొక్క దేవుడైనటువంటి యెహోవా దగ్గర అతడు విచారణ చేయడం ప్రారంభించాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. here we see a great thing what this King Josiah is an inspiration to all the children right now. What he have done is, even though he became the king at 8 years, but he started inquiring before the God. ప్రియమైనటువంటి వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, So, dear people of God, the people who have been watching this message ఇలాగా right now, 8 సంవత్సరాలు లేకపోతే నువ్వు బాలుడవు కావచ్చు, యవనస్తుడవు కావచ్చు, యవనురాలువు కావచ్చు, యవనుడవు కావచ్చు, మీరు ఎవరి దగ్గర మీ సమస్యలు విచారణ చేయాలంటే తండ్రి అయిన దేవుని దగ్గర విచారణ చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, the people who have been watching the video, this message right now, whatever age you are, whether you are a child, whether you are a young man, young girl, or a boy or girl, anyone, whether you have been below the age 10 years, 20 years, whatever it is, but you should have to seek and inquire to God, share Him all your problems, whatever you have, and share all your necessities. కనుక ప్రియమైన దేవుని So, బిడ్డలారా, dear people of God, ఇక్కడ మనం పరిశీలన చేస్తే and if you have been go through 22వ రాజులు రాసినటువంటి గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదామండి. and in 2 Kings 22nd chapter 13th verse, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయంలోను జనుల విషయంలోను యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. Go and inquire of the Lord for me, and for the people, for all Judah, concerning the words of this book that is found. For great is the worth of the Lord, is the candle against us, because of our fathers are here good. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, 14వ వచనంలో in 14th verse, హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాపానును, అషయాను ప్రవక్త అయిన హుల్దా యొద్దకు ఈయన యోషియా పంపించాడటండి. దేవునికి మహిమ కలుగునుగా. here we see Josiah have sent a few people, Hilkiah the priest and Ahikam and we see Shaphan, and here we see Isaiah went on to Huldah the prophetess, the wife of Shallum the son of Tikva. కనుక ఈ యొక్క ప్రవక్తరే అయినటువంటి హుల్దా అనేటువంటి ఆమె దగ్గరికి విచారణ చేయుటకు పంపాడటండి. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, here we see what Josiah have done is to inquire. He sent his people to this prophetess. ఆ యొక్క దేవుని దగ్గర విచారించడానికి పంపడమే కాకుండా And also he have sent them to inquire, and also ఈయన ఏం చేశాడో 18-19 వచనాలు చదువుదామండి. and what this king Josiah have done is, యెహోవా యొద్ద విచారణ చేయుటకే మిమ్మల్ని పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడవుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చుతివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. so dear people of God, But to the king of Judah, which sent you to inquire of the Lord, thus shall you say to you, thus saith the Lord of God Israel, as the touching the words which you have heard, because of your heart was tender, and you have humbled yourself before the Lord, when you heard what I spoke against this place, and I against the inhabitants, therefore that they should become a desolation and a curse,
rent your clothes and wept before me, I also have heard you, says the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ యోషియా here we see దేవుని సన్నిధానంలో in God's presence, మెత్తని మనసు కలిగి he had a very good heart దీనత్వమును ధరించుకొని and he was being beloved, humbled, బట్టలు చింపుకొని and he was బట్టలు చింపుకొని యెహోవా సన్నిధిని కన్నీళ్లు రాల్చెను. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see what this King Joshua have done is he was rent his clothes and wept before God. అక్కడ దేవుని దగ్గర ఎలా విచారణ చేశాడండి ఆయన? Here we see how Joshua was being seek into the Lord is with humble heart, దీనత్వం ధరించుకొని and he was బట్టలు చింపుకొని and he was being rent his clothes, కన్నీళ్లు రాల్చి and he was wept. ఆయన దగ్గర విచారణ చేశాడంటే దేవునికి మహిమ కలుగును గాక. And he was seeking to the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మీ నా జీవితంలో in our lives, మనము కూడా we ఈ యోషియా వలె should be like Joshua. మనం కూడా అలాగున విచారణ చేయగలిగితే దేవుడు మనకి ఎన్ని అద్భుతాలు చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, if you have been like this King Josiah, what God like him, we all have to have a humble heart. And if we have been wept before God, like the way how you have to understand the way how he was inquired. And if you are having the same in you, God is going to do great things. మరొక ఆయన చివరగా చూద్దామండి. And finally, ఇర్మియా రాసినటువంటి గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామండి. Jeremiah 21st chapter 1st and 2nd verses. రాజైన సిద్కియా మల్కీయా కుమారుడైన పషాను యాజకుడకు మాయాషయ కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేయుచున్నాడు, అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుతములన్నిటిని చూపి మనకు తోడైండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించమని చెప్పుటకును ఇర్మియా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. The word which came unto Jeremiah from the Lord, when the king Zidkiah sent unto him Pashur the son of Malchi and the Zephaniah the son of Meshai the priest, saying, Enquire, I pray for you of the Lord for us, for Nebuchadnezzar the king of Babylon makes war against us. If so be that the Lord will deal with us according to all of his wondrous work, that he may go up from us. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ రాజైన సిద్కియా here we see a king సిద్కియా వారి యొక్క ప్రజల మీదకి నెబుకద్నెజరు వచ్చినప్పుడు, So when Nebuchadnezzar, a king came against him, అప్పుడు ఆయన ఏం చేశాడంటే, when this king Nebuchadnezzar, king of Babylon, makes a war against us, that means on Zidkiah and his people, what Zidkiah have done is, అలాంటి పరిస్థితుల్లో in that situation, ఇర్మియా దగ్గర విచారణ చేయటకు కొంతమందిని పంపించాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. here we see he just have sent few people who have been mentioned in the first verse to inquire to Jeremiah to inquire. కనుక అతడు ఇర్మియా ద్వారా దేవుని దగ్గర విచారణ చేశాడు కనుక 5వ వచనంలో ఏమంటుందంటే, నేనే వారితో యుద్ధాన్ని చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see what this King Zidkiah, what he have done is he was being inquired before God,
And what the benefit he have got is, God was said in this 5th verse, that I myself will fight against you, with you. కనుక అందుకని 37వ అధ్యాయం 7వ వచనంలో చదివితే, And in 37th chapter 7th verse of Jeremiah, ఇశ్రాయేలు దేవుడికి యెహోవా ఆజ్ఞ ఇచ్చిరేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదా రాజుతో నీవిలాగ చెప్పవలెను, మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళెను. Thus says the Lord of God of Israel, thus shall you say to the king of Judah, who sent you unto me to enquire me, behold, Pharaoh's army, which is come forth to help you, shall return to Egypt into their own land. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఈ రాజు దేవుని దగ్గర ఇర్మియా ద్వారా విచారణ చేశాడు కనుక ఆ నెబుకద్నెజరు సైన్యమంతటిని కూడా త్రోలి వేశాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. so dear people of God, we see here what this King Zedekiah have done is, he was being inquired to God through prophet Jeremiah, and what the benefit he have got is, God was being fought with him, and he was given a grand victory to him, that all the people of this Nebuchadnezzar all were being destroyed. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of ఇక్కడ God, 5 రాజులను చూసామండి. here we were being shared you 5 kings. ఈ 5 రాజులు కూడా Here we see these 5 kings, what they have done is, విగ్రహాల దగ్గర విచారణ చేయలేదు. they have not inquired before idols, సూర్య చంద్ర నక్షత్రముల దగ్గర విచారణ చేయలేదు. they have not inquired or sought before the sun and moon and stars. కర్రల దగ్గర విచారణ చేయలేదు. They were not inquired before any graven images, కర్ణ పిశాచుల దగ్గర వీరు విచారణ చేయలేదు. and they have not inquired before any familiar spirits, ఏ విధమైన కాపరుల దగ్గర వీరు విచారణ చేయలేదు. and they have not inquired before any prophets or shepherds. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of వారి God, యొక్క జీవితములలో in their lives, దేవుని దగ్గర విచారణ చేశారు గనక these 5 kings were being inquired and seek and sought into the Lord. వారు అనేకమైన విజయాలు సాధించారండి. దేవునికి మహిమ కలుగునుగా. They have got a great benefits, and they were being got many grand victories in their life. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, మీ నా జీవితం in our lives, మనం అనేకమైనటువంటి విజయాలు, అనేకమైన మేలులు చూడాలంటే మనం దేవుని దగ్గర మాత్రమే విచారణ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. if we also want to witness many great things, and if we want to get grand victories on all the arts what are against us, we should all seek or inquire to our true God. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఒకసారి దేవుని దగ్గర మనము విచారణ చేయకపోతే కలిగే నష్టాన్ని గురించి, అలాగే దేవుని దగ్గర విచారణ చేయడం వలన మనకు కలిగే లాభం గురించి కూడా ఒక 2 నిమిషాలు మనం నేర్చుకుని ఈ పాఠాన్ని ముగించుదామండి. దేవునికి మహిమ కలుగును so గాక. dear people of God, we would like to share you what are the losses we face if we are not seek or inquire in God, and what are the benefits we get if we are being sought or inquired to God. మొట్టమొదటిగా నష్టం ఏంటో తెలుసుకుందాం. And first we can go through the losses. మొదటి దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం అండి. 1 Chronicles 15th chapter 13th verse. మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగు చేసెను. For because you did not at the first, the Lord of our God made a bridge upon us, for that we served him not for due to the order. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఇక్కడెంత నష్టం ఎందుకు కలుగుతుందంటే, here they were being faced a great consequence. దేవుని దగ్గర విచారణ చేయకపోవుట. They were being not sought
That means not inquired before God and they just had a huge loss. జెఫన్యా రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చదువుదాం. Zephaniah 1st chapter 16th verse. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేసేదను. And them who are turned back from the Lord, and those who have not sought the Lord, nor inquired for him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, నిర్మూలం అవ్వడానికి కారణం, the reason why they were being destroyed, నష్టపోవడానికి కారణం, the reason why they were being lost, మన అనుకున్న కార్యాలు జరగకపోవడానికి కారణం, the reason why we wanted to do something and they were not happening, మనం ఎక్కడెక్కడో విచారణ చేస్తున్నాం కానీ we have been inquiring somewhere, not in God. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, దేవుని దగ్గర if you have been inquired before God, విచారణ చేసి if you have been sought, and if you have inquired by to ఏ God, విధమైనటువంటి నష్టము కలగకుండా మేలులు పొందుదామండి. దేవునికి మహిమ కలుగునుగా. when we were being inquired by God, inquired to God, and we have been seeking Him, we are going to get great benefits. అలాగనే లాభాలు కూడా 2 వచనాలు చదువుకుని ముగించుకుందాం. And we'd like to share you 2 benefits. 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. 2 Chronicles 15th chapter 2nd verse. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. The Lord is with you when you be with him. If you seek him, he will be found you. If you will forsake him, he will be forsake you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనం ఎప్పుడైతే ఆయన దగ్గర విచారణ చేశామో if you have been seek the Lord, ఆ పరిస్థితులను నుండి దేవుడు మనలను విడిపించడానికి ఆయన ప్రత్యక్షమవుతాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see if you have been inquired God, if you are seeking Him, God will find you and He will forsake you. అలాగే ఇర్మియా రాసినటువంటి గ్రంథం 29వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదామండి. And in Jeremiah 29th chapter 13th verse, మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. And you shall seek me and find me when you shall search for me with all your heart. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of మన God, పూర్ణ హృదయంతో, with our whole heart, పూర్ణ మనస్సుతో with our whole mind, ఆయన దగ్గర మన విచారణ చేసినప్పుడు if we have been inquired and seek in God, గొప్ప కార్యాలు God is going to do great things. మనం పొందుకుంటామండి. We receive great blessings from God. దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God. అది అనారోగ్యం అవనమండి, May be a disease. రుణబాధములు అవనమండి, There may be debts. ఎలాంటి సమస్యలు అవనమండి, May there be any kind of troubles. ఎలాంటి ఇరుకులు అవనమండి, May be any temptations. ఎలాంటి ఇబ్బందులు అవనమండి, Whatever the problems. ఎలాంటి బిడ్డల సమస్య కానివ్వండి, Maybe we are not having children. అవన్నిటినీ All. జయించాలి అంటే If you want to get a great victory on all these arts, దేవుని దగ్గర విచారణ చేయండి. దేవుని బిడ్డలారా, let's all inquire and seek in only God. ఎక్కడెక్కడ విచారణ చేయకండి. So do not seek in anywhere. ఎవరెవరి మీద ఆధారపడకండి. Don't depend on anyone. దేవుని దగ్గర విచారణ చేయండి. When you inquired in God, దేవుని దగ్గర మేలు పొందండి. when you seek in God, అలాంటి God is బిడ్డలుగా, going to give you great things. అలాంటి బిడ్డలుగా Like that, మిమ్మలను మమ్మలను దేవుడు తీర్చిదిద్దునుగాక. like that, who seek and inquire in only God, like the 5 kings, may God make us all. Amen. ప్రార్థన చేసుకుందాం. Let's all pray, dear people of God. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our Heavenly Father, మా జీవితంలో in our lives, మేము ఎవరెవరి మీద ఆధారపడుతున్నాం, we have been depending on someone ఎక్కడెక్కడ విచారణ చేస్తున్నాం, and we have been inquiring somewhere.
కానీ మీ దగ్గర విచారణ చేసినప్పుడు When we have been inquired and seek in you, మా స్థితిగతులను you're going to change our situations. మార్చే దేవుడు తండ్రి మీకు And you're going to change our situations, God. ఇప్పటి వరకు మేము From now till now, we and the people who have been watching, ఎవరి మీద ఎక్కడైనా విచారణ చేస్తుంటే if we have been inquired, ఇక నుంచి if we have been inquired anyone, not you, from నేను today, నేను అలాగే వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు we and the people who have been here right now, and all the people who have been watching, మీ దగ్గర విచారణ చేసి మేలులు పొందే బిడ్డలుగా నన్ను మమ్మల్ని తీర్చిదిద్దమని మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. Father, we all believe that you're going to make us like us who seek and inquire you, Father. And we give up this everything in the name of Lord and Savior Jesus Christ. ఆమేన్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. We share our greetings and gratitude one more time to you all, and thanks for watching, and we praise God for this great opportunity.